ఎన్నోసార్లు పోస్ట్‌పోన్ అవుతా మన 'కన్నప్ప' మూవీ మంచి అవుట్‌పుట్ కోసం మంచు విష్ణు గారు చాలా ట్రై చేశారు. ఫైనల్లీ ఆ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మూవీ ఎలా అనిపించింది? మూవీలో నిజంగా మంచు విష్ణు గారు చెప్పినంత కాన్ఫిడెన్స్ ఉందా లేదా? అంత కంటెంట్ ఉందా లేదా? మూవీ నాకు ఎలా అనిపించింది? మూవీ అసలు స్టోరీ ఏంటి? ఇవనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మూవీ గురించి మాట్లాడేసుకుందాం. మనం 'కన్నప్ప' గురించి ఎక్కడో వినే ఉంటాం కదా. అసలు దేవుడంటే నమ్మకం లేని అతను దేవుడు శివభక్తుడిగా ఎలా మారాడు, అతను మారటానికి మెయిన్ కొన్ని రీజన్స్ ఏంటి, అసలు అంత భక్తుడిగా తన కళ్ళు శివుడికి అర్పించే అంత విధంగా మన కన్నప్ప శివుడి మీద జరగడానికి కొన్ని సందర్భాలు ఏంటి, అవన్నీ మొత్తం ఈ సినిమాలో చూపెట్టేశారు. వాళ్ళు మెయిన్ ఈ స్టోరీ ఎంచుకోవటమే మంచు విష్ణు గారికి కొద్దిగా మెయిన్ ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డివోషనల్ టచ్ ఉంది కాబట్టి అందరూ కొంచెం పాజిటివ్ రెస్పాన్స్తో ఉంటారు. మూవీలో ఆ బజ్ అనేది కొద్దిగా క్రియేట్ అయింది. దానికి తోడు మన విష్ణు గారి అవుట్పుట్, ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారు ఇలా వేరియస్ యాక్టర్స్ తీసుకొచ్చి మూవీలో తీసుకురావడం వల్ల మూవీకి కొద్దిగా బజ్ ఉంది. ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ మంచు విష్ణు గారి చాలా డీసెంట్గా అనిపించేసింది నాకు. మూవీ ఎక్కడా సరే మరీ ఓవర్గా వెళ్ళిపోతున్నట్టు అనిపించలేదు, మరీ లోగా వెళ్ళిపోతున్నట్టు అనిపించలేదు. మూవీ చాలా నీట్గా తీసుకెళ్ళిపోయారు డైరెక్టరు. అంటే ఎక్కువ హోప్స్ పెట్టుకోలేదు ఈ మూవీ. మంచు విష్ణు గారు ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ కొద్దిగా డీసెంట్గా ఉన్నా చాలు అనుకున్నా. చాలా డీసెంట్గా తీసుకెళ్ళిపోయారు. మంచి స్టోరీ, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని చాలా బాగా తీసుకెళ్ళిపోయారు. ఇంకా మంచు విష్ణు గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. తన ప్రీవియస్ మూవీస్ యాక్టింగ్ చూడండి, మరీ ఓవర్గా అనిపిస్తాయి కొన్ని అసలు ఇదేం యాక్టింగ్ అనిపించేసింది. కానీ ఈ మూవీలో చాలా నీట్గా యాక్టింగ్ చేశారు, చాలా బాగా చేశారు. మనం ఆ టైపు యాక్టింగ్ ఈ మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రేంజ్లో నీట్గా సెటిల్డ్గా చేసే విష్ణు గారిని మనం ఈ మూవీలో చూస్తాం. ఇంకా ప్రతి క్యారెక్టరు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో చాలా బాగా చేశారు. ప్రభాస్ గారికి మంచి స్కోప్ ఉంది ఈ మూవీలో. ఒక అరగంట పాటు ఉంటారు, ఇంటర్వెల్ తర్వాత వస్తారు. తను రావడానికి అసలు రీజన్ ఏంటి, తను వచ్చిన తర్వాత విష్ణు గారికి తనకి ఏమైనా జరిగింది, అసలు తను భూమి మీదకి వచ్చే అంత రీజన్స్ ఏం జరిగాయి అనే మొత్తం మీరు మూవీలో చూడొచ్చు. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రాఫిక్, అదే క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవి కూడా కొద్దిగా మూవీని ఎలివేట్ చేసే అనిపించేసింది నాకు. మెయిన్గా నెగిటివ్స్ నాకు బాగా అనిపించేసింది అంటే క్యారెక్టర్ ఆర్క్. అంటే వాళ్ళు తీసుకెళ్ళింది బాగానే తీసుకెళ్ళిపోయారు, కానీ ఆ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కొద్దిగా నీట్గా చేసుకొని ఉంటే బాగుండేది. ఆ టైప్ కాలపు మనకు మూవీ చూపించాలనుకున్నారు, దాంట్లో సక్సీడ్ అయ్యారు. కానీ స్క్రీన్ మీద ఆ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ చూస్తుంటే కొద్దిగా ఏదో గిల్ట్ ఫీలింగ్ లాగా అనిపించేసింది. ఏంటి ఇలా ఉన్నాయి డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ అనిపించింది. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. మంచు విష్ణు గారికి ఒక డీసెంట్ కంబ్యాక్ వచ్చిందని నేను అనుకుంటున్నా. మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటో కూడా ఈ మూవీలో కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ డే 1 ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో కూడా కింద కామెంట్లో చెప్పండి.